కామారెడ్డిలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టడాలు నిర్మించడంతో గతంలో నోటీసులు ఇచ్చారు. అయినా అక్రమ కట్టడాలు తొలగించకపోవడంతో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే గత 20 ఏళ్ల నుంచి ఉంటున్నామని, కోర్టు స్టేలు కూడా ఉన్నాయి అని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్వే చేసినామని చెప్పి ఎలాంటి సర్వే నోటీస్ ఇవ్వకుండా పక్కపొంటి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఒప్పుకోదు. మాకు నోటీస్ ఇయ్యాలి. మా సర్వే నంబర్ 8, ఈ గవర్నమెంట్ సర్వే నంబర్ అట 6 అట. అది కావచ్చు, కానీ మా బార్డర్ ఆందాకుంది. మేము మొన్న సర్వే చేయించుకున్నాం. వాళ్ళు సర్వే చేసినప్పుడు మాకు నోటీస్ అయితే ఇవ్వాలి కదా పక్కపొంటి వాళ్ళకి. ఆ నోటీస్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. అయినప్పటికీ వాళ్ళు చేసిన మార్కింగ్ కాకుండా వాళ్ళు సగానికి చేసిరు మార్కింగ్. అది కాకుండా మొత్తం షాప్ తీసేసిరు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక 56,000 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? టీపీఓనా, మున్సిపల్ ఆఫీసరా, ఎమ్మెల్యేనా? ఎవరిస్తారు మాకు? ఇప్పుడు మేము చాలా పేద ఫ్యామిలీలు ఉంటాయి మా సంస్థ. 140 మంది దీని మీద ఒక 500-600 మంది ఆధారపడి జీవిస్తున్నాము. మరి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మా బతుకు తెరివేంది? ఎవరు చేస్తారో చేయాలి. మేమైతే ఊరుకోము. ఈ మళ్ళీ ప్రజావాణిలో సర్వే కూడా పెట్టినాం. దీన్ని ఖాళీ చేసుకోమని చెప్పడానికైనా ఒక నోటీస్ ఇవ్వాలి కదా. అందులో కళ్ళు దించాం కదా. ఒకవేళ నిజంగానే మీరు చేస్తే. ఇది గత 70 సంవత్సరాల నుండి కూడా మేము కబ్జాలో ఉన్నాము. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ దీనికి హైకోర్టు స్టే ఉన్నది. స్టే కూడా ధిక్కరించేసి అధికారులు డిస్ప్లే చేయడం జరిగింది. అలా స్టే ఉందని చూపిస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. హైకోర్టు స్టే ఉంటే మాకేం సంబంధము, ఇది మేము పట్టించుకోమని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా మొత్తం